feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుబాయ్ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి ఇంకొక స్విట్జర్లాండ్ వ్లాగ్ అనమాట. అప్పుడు ఎక్కడున్నామో తెలుసా? వెంజన్ అనే ప్లేస్లో. ఇది వచ్చేసి జుంగ్ఫ్రాకి దగ్గర ఉంటుంది. సో జుంగ్ఫ్రా ఏంటి అనుకుంటున్నారా? వన్ ఆఫ్ ద ఫేమస్ డెస్టినేషన్, ద టాప్ ఆఫ్ ద యూరోప్ అనమాట ఆ మౌంటైన్ వచ్చేసి. సో దానికి దగ్గరగా ఉంటుంది కదా అని మేమైతే ఇక్కడ స్టే చేస్తున్నాము. అద్భుతంగా ఉంది తెలుసా, మార్నింగే వ్యూ. సో మేమైతే రెడీ అయిపోయి మార్నింగే జుంగ్ఫ్రాకి స్టార్ట్ అయిపోయాము అనమాట. సో ఇదేంటి అంటే ట్రైన్ ఉంటుంది. సో ట్రైన్ ద్వారా వెళ్ళచ్చు. అండ్ ఇదంతా మేము వెళ్ళే దారిలో అనమాట. చూడండి, ఇక్కడ చెస్ బోర్డ్ లాగా భలే అరేంజ్ చేశారు కదా. అండ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇది వచ్చేసి కేబుల్ కార్ అరేంజ్మెంట్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, పొగమంచు ఎంత దట్టంగా కమ్ముకొని ఉందో, భలే ఉంది తెలుసా. నిజంగా మనకి మూవీస్లో చూపిస్తారు కదా, మౌంటైన్ పైన పొగమంచు అలా కప్పుకొని ఉన్నట్టు. అండ్ వాటి వెనకాల నుండి గ్రీన్ మౌంటైన్స్ కానీ లేకపోతే వైట్ మౌంటైన్స్ కానీ కనిపించడం. సో అంతే అద్భుతంగా ఉంది అనమాట. అండ్ ఇప్పుడు ఏంటి అంటే మేము జుంగ్ఫ్రాకి స్టార్ట్ అయ్యాము. సో ట్రైన్ ద్వారా చెప్పాను కదా, ఇది వచ్చేసి ట్రైన్ స్టేషన్ అనమాట. సో ట్రైన్ రావడానికి కొద్దిగా టైం ఉంది అంట. సో అంత లోపలైతే నేను ఇక్కడ ఎన్వైరన్మెంట్ మొత్తం ఎంజాయ్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా కూప్ అని చెప్పి, సో అది వచ్చేసి సూపర్ మార్కెట్ అనమాట. అండ్ ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా. నాకైతే చాలా కొత్త ఎక్స్పీరియన్స్ తెలుసా. నేనైతే ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటి హిల్ స్టేషన్లో అయితే ఉండలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, సో ఇక్కడైతే డాగ్స్ని బాగా తెస్తారు తెలుసా, ట్రిప్స్కి కానీ ఎక్కడికైనా కూడా. అండ్ మా ట్రైన్ అయితే వచ్చేసింది. అండ్ మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ జుంగ్ఫ్రాకి డైరెక్ట్గా వెళ్ళాము. సో మధ్యలో ఇంకొక స్టేషన్ ఉంటుంది అనమాట. సో అక్కడ చేంజ్ అవి జుంగ్ఫ్రాకి వెళ్ళే ట్రైన్ ఎక్కాలి. సో ఇక్కడ చూడండి ఎంత క్లౌడీగా ఉందో. అప్పుడు వచ్చేసి టైం నాకు గుర్తున్నంత వరకు 8:30, 9 అలా అవుతుంది. సో అప్పటికి ఇంకా మంచుగానే ఉంది చూడండి అసలు. సో మేము అనుకున్నాము జుంగ్ఫ్రా దగ్గర కూడా ఇలా క్లౌడీగా ఉంటే మేబీ ఎంజాయ్ చేయలేకపోవచ్చేమో అని చెప్పి. కానీ థ్యాంక్ గాడ్ అక్కడైతే ఫుల్ సన్నీగా ఉంది తెలుసా. సూపర్ ఎంజాయ్ చేశాము. సో మా హోటల్లోని రిసెప్షనిస్ట్ చెప్తూ ఉన్నారు, మీరైతే ఈరోజు లక్కీ, చాలా ఎండగా ఉంది అని చెప్పి లైవ్ క్యామ్లో చూసి చెప్పారు అనమాట. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. రెండు ఎన్వైరన్మెంట్స్ని ఎక్స్పీరియన్స్ చేశాం కదా. యాక్చువల్లీ మిస్ అయింది ఒక్కటే ఒక ఎన్వైరన్మెంట్, అదే మంచు. బట్ ఆ కొరత కూడా తీరిందనే చెప్పాలి. వెళ్ళే దారిలో ఒక చిన్న స్టేషన్ ఉంది, అక్కడైతే మంచు పడింది అనమాట. సో అది కూడా చూసేసాంలే అనుకున్నాము. అండ్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడున్న హౌసెస్ అన్నీ కూడా రెసిడెన్షియల్ అయితే కనుక ఇంకా వాళ్ళు నేచర్ ఒడిలో ఉంటున్నారు అని అనడంలో అయితే అతిశయోక్తి లేనేలేదు కదా. రియల్గా చూసిన బ్యూటీలో ఓన్లీ 0.5% మాత్రమే చూడగలుగుతున్నాం. అండ్ ఇక్కడ చూసారా, నేను వచ్చేసి మంచిగా ఉందని చెప్పి మహేష్ అని లవ్ సింబల్ వేశాను. అండ్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ మౌంటైన్ కానీ, పైకి వెళ్ళే దారి కానీ, అండ్ ఆ టన్నల్ కానీ. అండ్ మధ్యలో అయితే చిన్న చిన్న విలేజెస్ లాగా, వాటిని ఏమనాలో అయితే తెలియదు కానీ బ్యూటిఫుల్. ఈ వుడెన్ హౌసెస్ అయితే మాత్రం భలే బ్యూటిఫుల్గా అనిపించాయి తెలుసా. అండ్ ఒక రకంగా చెప్పాలి అంటే జలస్గా కూడా ఫీల్ అయ్యాను. ఇంత నేచర్ని భలే ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి నేనైతే మైమరిచిపోయి ఉన్నాను తెలుసా. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. మన ఇండియన్ మూవీస్లో స్విట్జర్లాండ్లో సాంగ్స్ ఎందుకు అంత ఇష్టంగా తీస్తారు, అంత ఇష్టంగా చూస్తాము అనుకుంటాము కదా. సో ఎందుకే అని నాకైతే బాగా అర్థమైంది అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏ ల్యాండ్స్కేప్ తీసుకున్నా కూడా దాని బ్యూటీ దానిదే. అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ గ్రీన్ కలర్లో చెట్లు ఉన్నాయి కదా, అవి అయితే మంచు టైంలో సూపర్గా ఉంటాయి తెలుసా. మనం ఎన్ని మూవీస్లో చూడలేదు. అండ్ ఇందాక చెప్పాను కదా మంచు పడిన ఒక స్టేషన్ చూసా అని చెప్పి. సో ఇదే అనమాట. మొత్తానికి అయితే అలా ట్రావెల్ చేసేసి ఇంకొక స్టేషన్ దగ్గరికి వచ్చేసాం. అది వచ్చేసి క్లెయినెషైడిక్. సో ఇక్కడ నుంచి మనం జుంగ్ఫ్రాకి మారాలి అనమాట.
ఇది వచ్చేసి ఒక జంక్షన్ లాగా, ఇంటర్లేకన్ నుంచి కూడా ట్రైన్స్ వస్తాయి అండ్ వెంజన్ నుంచి కూడా. సో అందుకే ఇక్కడ మనం ఇంటర్లేకన్ అని చూసాం. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళబోయే ట్రైన్. అండ్ ఏంటి అంటే జుంగ్ఫ్రాకి ముందు ఇంకొక స్టేషన్ ఉంటుంది అనమాట. సో అక్కడ దిగిన ఫోటోగ్రాఫ్ ఇది. సో ఇక్కడ కనిపిస్తున్న ఆయన ఏంటి అంటే ఇనిషియేటర్ ఆఫ్ జుంగ్ఫ్రా రైల్వే లైన్ అనమాట. సో అది గుర్తుగా ఉండడానికి ఆయన ఫోటోగ్రాఫ్ పెట్టారు, సారీ ఆయన స్టాట్యూ పెట్టారు. అండ్ ఇది వచ్చేసి అక్కడ మధ్య స్టేషన్లో ఆపారని చెప్పాను కదా అక్కడ. అండ్ ఇది వచ్చేసి ఓవరాల్ పిక్చర్ ఆఫ్ జుంగ్ఫ్రా అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి చాలా స్పాట్స్ ఉంటాయి, 4-5 స్పాట్స్ దాకా ఉన్నాయి, లెఫ్ట్, రైట్, మిడిల్ అండ్ టాప్. సో అన్ని స్పాట్స్కి అయితే వెళ్ళాము. ముందుగా అయితే రైట్ సైడ్ ఉన్న వ్యూకి వచ్చేసాము. అద్భుతంగా ఉంది తెలుసా. మన సినిమాస్లో, మన ఎస్పెషల్లీ తెలుగు సినిమాస్లో ఎన్ని సాంగ్స్ ఇట్లాంటి మంచి కొండల దగ్గర పిక్చరైజ్ చేశారో కదా. సో అవన్నీ అయితే ఒకటేసారి గుర్తొచ్చేసాయి తెలుసా. అండ్ ముఖ్యంగా మహేష్ అయితే చిన్నపిల్లాడు అయిపోయారని చెప్పాలి. ఎందుకు అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇంత మంచిని డైరెక్ట్గా చూడడం అండ్ డైరెక్ట్గా పట్టుకోవడం. సో ఆబ్వియస్లీ ఆ ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది కదా. అండ్ అప్పుడు వచ్చేసి టెంపరేచర్ ఎంత ఉందో తెలుసా, -1 ఉంది. కానీ చూడడానికి సన్నీగానే ఉంది కదా, కానీ చలి అయితే చంపేసింది తెలుసా. అండ్ మాకు కూడా ఫస్ట్ టైం కదా డైరెక్ట్గా అంత చలిలో ఉండడం. అసలు అయితే కళ్ళు కనిపించడం లేదు ఆ ఎండకి. అండ్ ఆల్సో స్క్రీన్ పట్టుకుందాము అంటే చేయి వణికిపోతుంది అనమాట. అందుకే మా ముఖాలు అలా ఉన్నాయి, అర్థం అవ్వడం లేదు. అండ్ బ్యూటిఫుల్ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. అండ్ పైన స్కైస్లో చూసారా ఏవో లైన్స్ గీసినట్టుగా, ఎంత స్ట్రైట్ లైన్స్, ఎంత కరెక్ట్గా ఉన్నాయో కదా. అండ్ మేము వచ్చేసాము ఇప్పుడు గేమ్ జోన్ దగ్గరికి. అండ్ ఇక్కడ జిప్ లైన్ కూడా చేస్తున్నారు, బట్ మహేష్ వెళ్తా అన్నారు, మాకైతే టైం కుదరక వెళ్ళలేదు అనమాట. అండ్ మహేష్ వచ్చేసి ఇప్పుడు స్లైడ్ అవ్వడానికి వెళ్తున్నారు. సో తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ తర్వాత నేను వెళ్దాము అనుకున్నాను, నాది వచ్చేసి అటర్ ఫ్లాప్ అని చెప్పాలి. నేనైతే ఓవర్ షూట్ అయిపోయాను తెలుసా. Journey started. Take care. Nee, dan hoor. Ja, die hebben het wel. Mahesh, come back. అలా అయితే ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఓవర్ షూట్ అయ్యాను అని చెప్పాను కదా, అక్కడ ఎడ్జ్లో కొంతమంది ఉంటారు అనమాట. అండ్ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత బ్రేక్ వేయాలి, నాకు అసలు ఎలగలేదు, అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనమాట. సో నేనైతే ఆ బౌండరీ కూడా దాటి వెళ్ళిపోయాను. సో అదే చెప్తూ ఉన్నాను ఇక్కడైతే. అండ్ మహేష్ వచ్చేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నారు అనమాట. తనకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇదేంటి అంటే కిందకి స్లైడ్ అవ్వడం బాగానే ఉంటుంది, మళ్ళీ పైకి రావాలి అంటే కనుక ఎలివేటర్ లాగా ఉంటుంది, చిన్న ఎలివేటర్ లాగా. దానిపైన ఆ వెహికల్ని పట్టుకొని ఆ కింద స్లైడ్ అవే చిన్న వెహికల్ ఉంది కదా, దాన్ని పట్టుకొని రావడానికి చెయ్యి అయితే ఫుల్ నొప్పెట్టేస్తుంది తెలుసా. ఎందుకంటే గ్రావిటేషన్ అంతా కిందకు ఉంటుంది కదా. అండ్ మనమేమో ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ అవ్వాలి. చూడండి మహేష్కి ఎంత నొప్పి వచ్చేసిందో, కానీ నిజంగా చాలా బాగుంది తెలుసా. అండ్ నేనైతే తెలుసా కింద కూడా పడిపోయాను, ఇందాక చెప్పాను కదా. అండ్ అక్కడ గేమింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఐస్లో వచ్చి కొద్దిగా సేపు కూర్చొని ఎంజాయ్ చేసాము అనమాట. అండ్ ఇవి నేను ట్రై చేసిన ఫోటోగ్రాఫ్స్. మహేష్ నన్ను వీడియో తీయలేదు, బట్ దట్స్ ఓకే, ఎందుకు పడిన వీడియో అని చెప్పి నేను కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యాను. బట్ నైస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. కొద్దిగా కాస్ట్లీనే ఉంటుంది ఆబ్వియస్లీ, బట్ స్టిల్ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ మేము వచ్చేసి ఇంకా మళ్ళీ వేరే స్పాట్స్ చూద్దాం కదా అని తిరిగి వచ్చేస్తూ ఉన్నాము అనమాట. అండ్ ఆబ్వియస్లీ ఫోటోగ్రాఫ్స్ని అయితే ఖచ్చితంగా తీసుకోవాలి కదా. సో చక్కగా పోజెస్ ఇచ్చుకుంటూ అండ్ మంచు పైన పేర్లు రాసుకుంటూ, ఇవన్నీ మనకి జనరల్గా చేసే అలవాట్లు కదా. అండ్ ముఖ్యంగా మళ్ళీ ఎవ్వరూ రాకూడదు ఫోటోగ్రాఫ్లో, సో అలాంటి స్పాట్ వెతుక్కుంటూ అలాగా అయిపోయింది అనమాట. అండ్ కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసేసి ఇంకా మొత్తం ఒకసారి రివైండ్ చేసుకున్నాం, అంటే మొత్తం ఒకసారి అలా క్యాప్చర్ చేసుకున్నాం. అండ్ అక్కడ చూపిస్తున్నాను కదా, అదేంటి అంటే కొద్దిగా జారుతున్నట్టుగా ఉంది అనమాట. నాకైతే మౌంట్ ఎట్లీస్ట్లో నేను జారి పడ్డా అని చెప్పాను కదా, సో ఆ సినారియో గుర్తొచ్చింది. సో అందుకే మహేష్కి చెప్తున్నా, ఏ జాగ్రత్త, పడేటట్టు ఉన్నాను, ఈ ఫోటోగ్రాఫీకి కూడా వద్దు అని ఇంక అట్లా అనుకుంటూ ఉన్నాము అనమాట. ఇదేంటి అంటే మంచు పడుతూనే ఉంటుంది, కానీ అందరూ వాక్ చేస్తూ ఉంటారు కదా, సో అందుకని చెప్పి అది కొద్దిగా జారిపోతుంది అనమాట. సో మొత్తానికి అయితే
ఒక ఫోటోగ్రాఫ్ అయితే కలిసి తీసుకున్నాం. చాలా బాగుంది కదా, ఇద్దరం జంప్ చేస్తున్నట్టు. నా ఫేవరెట్ ఫోటోగ్రాఫ్. అండ్ నాకేంటి అంటే ఇది ఒక అలవాటు అనమాట, షాడోని తీసుకోవడం. అది డెజర్ట్ అయినా లేకపోతే మంచు అయినా నాకు అలా తీసుకోవడం అలవాటు. అండ్ హ్యాపీగా ఆ బ్యూటీని అలా క్యాప్చర్ చేసుకొని ఇంకా లోపలికి వచ్చేసాము అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటి అంటే అక్కడ ఒక 360 degrees మొత్తం వ్యూ కనిపించేట్టుగా స్క్రీన్ అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట. సో ఏంటి అంటే జస్ట్ ఫుల్గా వ్యూ చేయడానికి, మనమైతే ఫుల్గా చూడలేం కదా. సో అందుకని చెప్పి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు కదా అని అది అరేంజ్ చేశారు అనమాట. అండ్ ఇదేంటి అంటే యాక్చువల్గా బయటకి వెళ్ళబోయే ముందు ఈ వేలో నుంచి వెళ్తూ ఉంటాము. బట్ నేనైతే మీకు ఆపోజిట్లో చూపిస్తున్నాను, అంటే ఇందాక చూపించిన ఫోటోగ్రాఫ్లో నుంచి రైట్ హ్యాండ్ నుంచి లోపలికి వెళ్తున్నట్టు అనమాట. సో స్టార్స్, ఈ బ్లూ కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది. బయట ఉన్న ఎన్వైరన్మెంట్కి క్వైట్ ఆపోజిట్. సో అండ్ ఇప్పుడు వచ్చేసి రైట్ నుంచి మనం ముందుకు వచ్చేసి మిడిల్కి వచ్చాము అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే స్విస్ చాక్లెట్ హెవెన్ ఉంది. సో స్విట్జర్లాండ్ చాక్లెట్స్ ఎంత బాగుంటాయి అన్నది అందరికీ తెలిసిందే, స్పెషల్గా చెప్పక్కర్లేదు. సో అలాంటి స్విస్ చాక్లెట్స్ ఎలా చేస్తారు, ఏ ఎక్విప్మెంట్ వాడతారు, అసలు ఎలా ఉంటుంది, ఇది స్టోరీ అంతా తెలుసుకోవాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అండ్ వాటి హిస్టరీతో కూడా తెలుసుకోవాలి అని చాలా మందికి కోరిక ఉంటుంది. సో అలాంటి విషయం వాళ్ళకి ఈ వ్యూ అయితే మాత్రం ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కోకో పౌడర్ ఎలా చేస్తున్నారు, అండ్ మిల్క్ టిన్స్, ఇంకా అదర్ ఎక్విప్మెంట్స్, ఇవన్నీ కూడా హ్యాపీగా చూడొచ్చు, ఎలా చేస్తారు అని కూడా తెలుసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి, బట్ వీటిని అయితే పట్టుకోకూడదు. సో ఇక్కడ సంచులు, క్రీమ్ అండ్ విస్క్ అవన్నీ చూస్తున్నాం కదా, బాగుంటుంది చూడడానికి అయితే మాత్రం. అండ్ ఇదేదో ఎక్విప్మెంట్ చూడండి, అండ్ ఇక్కడ చూసారా చెఫ్ సర్వ్ చేస్తున్నారు, అలా అనిపించింది కదా, లేదు అది కూడా యాక్చువల్లీ స్క్రీన్ అరేంజ్మెంట్ అనమాట. అండ్ ఇప్పుడైతే మిడిల్ వన్ కంప్లీట్ చేసేసుకున్నాం కదా. సో దాని పక్కన ఏంటి అంటే రెస్టారెంట్ ఉంది అనమాట. ఏం రెస్టారెంట్ అనుకుంటున్నారా, ఇండియన్ బాలీవుడ్ రెస్టారెంట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అవునండి మనకి ఫుడ్కి అయితే అస్సలు ప్రాబ్లం ఉండదు, ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ ఫుడ్ మస్తుగా దొరుకుతుంది. మేము యాక్చువల్గా అయితే అప్పుడు తీసుకోలేదు అనమాట, మేము మా ఫుడ్ అయితే మేము క్యారీ చేస్తున్నాం, అందుకే తెచ్చుకోలేదు. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ టీతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అక్కడి నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో, టాప్ ఆఫ్ ద యూరోప్ అని నిజంగా అక్కడి నుంచి చూస్తే అనిపిస్తుంది. చూసారా అక్కడ మొత్తం మబ్బులే, ఇంకా ఏమి కనిపించడం లేదు కదా. సో అందుకే టాప్ ఆఫ్ ద యూరోప్ అయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి పైన ఉన్న సెక్షన్కి వెళ్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదే అన్నమాట టాప్ ఆఫ్ ద యూరోప్. సో బయట నుంచి అయితే ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ లోపలంతా కూడా వుడెన్ కన్స్ట్రక్షన్ లాగానే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి దాని బ్యాక్ సైడ్ అన్నమాట. సో జుంగ్ఫ్రా టాప్ ఆఫ్ యూరోప్ అని రాసింది కదా. అండ్ మేమైతే బయటకి వచ్చేసాము. బయట కూడా ఎంత చలిగా ఉందో అండ్ అంత ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకు అంటే మొత్తం క్లౌడ్సే కనిపిస్తున్నాయి. సో బ్యాక్గ్రౌండ్లో చూసారా మొత్తం క్లౌడ్సే. అండ్ తెలుసా ఇక్కడ వచ్చేసి మాకు ఒక సూపర్బ్ వ్యూ దొరికింది. ఏంటి అంటే మబ్బు మధ్యలో కింద ఉన్న గ్రీనిష్నెస్ కనిపించింది అనమాట. అప్పా నిజంగా తెలుసా కళ్ళతో క్యాప్చర్ చేసుకున్నాం అవి. అప్పటికి కెమెరాస్ అవన్నీ ఆన్ చేయలేదు, కానీ రియల్ ఎక్స్పీరియన్స్ తెలుసా ఎంత బాగుందో, నిజంగా చాలా 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 బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఐరన్తో చేసిన ఆర్ స్టీల్తో చేసిన బ్రిడ్జ్ లాగా అనమాట. అండ్ కింద అంతా కూడా వ్యూ చూస్తుంటే అమ్మో ఎంత పైన ఉన్నామో అని అనిపిస్తుంది. అండ్ మేమైతే తెలుసు ఒక 5 minutes బయట ఉండడం, ఇంకో 10 minutes లోపల ఉండడం, అంత చలేసేస్తుంది. కెమెరా ఆపరేట్ చేయడానికి గ్లౌజెస్ తీసినా కూడా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట చెయ్యి అయితే. సో అండ్ ఇంకొకటి చూపించిన చూడండి, మహేష్ ఇక్కడ పోజ్ ఇస్తుంటే ఆ బర్డ్ వచ్చింది కదా, ఎన్ని బర్డ్స్ ఉన్నాయో తెలుసా. అసలు ఫెదర్ ఎక్కువ థిక్గా లేదు, కానీ అంత చలిని ఎలా తట్టుకుంటున్నాయో అని అనుకున్నాం తెలుసా. చూడడానికి మన కాకి ఉంటుంది చూసారా అలా ఉంది. అండ్ చెప్పాను కదా అప్పటికి టెంపరేచర్ వచ్చేసి -3 అలా ఉంది. అండ్ మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేసి -1 ఉంది అంట రాత్రి నుండి. సో ఇదన్నమాట ఓవరాల్ లుక్ జుంగ్ఫ్రాది. అండ్ సారీ ఇది వచ్చేసి లెఫ్ట్ ఎండ్లో ఉన్న లుక్ అనమాట.
అబ్బా భలే ఉంది తెలుసా. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఫోటోషూట్ జరిగింది తెలుసా, వెడ్డింగ్ ఫోటోషూట్. నేనైతే అవేం వాళ్ళని షూట్ చేయలేండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఏమీ కనిపించడం లేదు, మొత్తం పొగ మంచు లేకపోతే మబ్బులు అనుకోవాలి. సో టాప్ అంటే టాప్ అంతే. అండ్ తెలుసా ఇది వచ్చేసి చాలా స్లిప్పరీగా ఉంది. అక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా షెడ్ లాగా, అక్కడ వచ్చేసి చాలా మంది పడిపోతూ ఉన్నారు అనమాట. సో అందరి రోప్స్ పట్టుకొని నడుస్తూ ఉన్నారు. నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ తెలుసా, నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. సో మీలో ఎవరైనా వెళ్ళుంటే కూడా మనదే ఈ వరల్డ్ అంతా అని ఫీల్ అయి ఉంటారు కదా. అండ్ ఇక్కడ తెలుసా ఈ ఫ్లాగ్ పట్టుకొని దిగడానికి ఎంత పెద్ద క్యూ ఉందో. లైట్లే అని చెప్పి మేము ఇంకా వాళ్ళ ముందు నుంచొని దిగేసాము అనమాట. మిగిలిన వ్యూస్ అన్నీ కవర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. సో మనం ఆ గృహలో వెళ్ళేటప్పుడు ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ పెడతారు అనమాట. అండ్ మేమైతే తిరిగి మళ్ళీ క్లెయినెషైడ్కి ఈ జుంగ్ఫ్రా ట్రైన్లో తిరిగి వచ్చేసాం. అండ్ యాక్చువల్లీ ట్రైన్లో అయితే ఒక స్విస్ చాక్లెట్ కూడా ఇచ్చారు తెలుసు, భలే ఉంది. అండ్ ఒకటే ఇస్తూ ఉన్నారు. సరే అని ఇంకా మేము స్టార్ట్ అయిపోయామా. అండ్ ఇక్కడ చూసారా ఎంత ఎండగా ఉందో. మేమైతే ఇది రిటర్న్ అయ్యేటప్పుడు అనమాట, బట్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు మాత్రం ఎంత క్లౌడీగా ఉందో కదా. అండ్ మేమైతే రిటర్న్ అయిపోయాం. ఇది వచ్చేసి ఈవినింగ్ 5 o'clockకి అలాగా. అండ్ నేను సూపర్ మార్కెట్ అని చెప్పాను కదా, దాని ఆపోజిట్ నుంచి చూస్తుంటే ఆ మంచు కొండకి అడ్డుగా ఆ మంచు తెరల్లాగా ఉన్నాయి చూడండి, భలే ఉంది కదా వ్యూ చూడడానికి. మార్నింగ్ ఏమో పొగ మంచు కప్పేసింది, అండ్ ఇప్పుడేమో కొద్దిగా కనిపిస్తుంది. చూడడానికైతే మాత్రం సూపర్ ఉంది అని చెప్పాలి. అండ్ ఇది వచ్చేసి మా హోటల్ దగ్గర అనమాట. అక్కడి నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. సన్సెట్ చూద్దాము అనుకున్నాం కానీ అంత అయితే కనిపించట్లేదు, ఎందుకంటే మా ఆపోజిట్ మొత్తం కొండలే కదా. సో తొందరగా సెట్ అయిపోతుంది అండ్ సెట్ అయ్యేది కూడా కనిపించలేదు అనమాట. బట్ ఈ మౌంటైన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి చూడడానికి. సో ఇలాంటి ఇవాళ వీడియో హాపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్, స్టే హోమ్, స్టే సేఫ్.